ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అలా రావడానికి రీజన్స్ ఏంటి? దానికి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సాత్వికమైన ఫుడ్ అనేది చాలా అవసరమని. అలాంటప్పుడు మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అంటారు? బేసికల్గా మీరు అన్నదే మూడ్ స్వింగ్స్ అనేది ఇప్పుడున్న అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు విపరీతమైన మూడ్ స్వింగ్స్ చూస్తుంటాం మనం. అయితే ఈ మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం తప్పించుకోలేనిది ఏంటి అంటే ఆనందం, తర్వాత బాధ, కోపము, దుఃఖము, ఇలాంటి కలగలిపిన జీవితాలు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఆఫీస్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇన్ని షడ్వర్గాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్స్ మనకి. సో మనకు ఖచ్చితంగా ఇవన్నీ రావడం జరుగుతుంది. ఆనందం, బాధ, కోపం, దుఃఖం, సంతోషం, వీటన్నిటికి రావడం మానవ సహజం జీవితంలో. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. బట్ వీటిని కొంతమంది హోల్డ్ చేసుకోగలుగుతారు, అరికట్టుకోగలుగుతారు. కొంతమంది ఫాస్ట్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంటారు. వీళ్ళని మనం ఎక్కువ స్ప్లిట్ పర్సనాలిటీ అవ్వడం, లేకపోతే అపరిచితుల్లా చేస్తున్నారు అనటం ఇలా జరుగుతుంటుంది. జోక్స్ అపార్ట్, వీటిని మరి మనకు తెలియకుండా అయిపోయిన తర్వాత కోపం కానీ దుఃఖం కానీ ఇలాంటివి అన్కంట్రోలబుల్. సంతోషం ఎక్కువైతే పర్వాలేదు, కానీ అది కూడా అదైనా ఎప్పుడైనా ఏదైనా డేంజరే. సో ఎప్పుడైతే ఈ కంట్రోల్ తప్పినప్పుడు బిహేవియరల్ చేంజెస్, ఇది మళ్ళీ బ్యాక్ హ్యాపీ మోడ్కి వస్తారేమో, కానీ అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో అవి వెనక్కి తీసుకోలేం. సో ఆ తర్వాత బోల్డ్ అంత బాధపడతాం. ఏమని, నేను తెలియకుండా చేశాను, నేను అనుకోకుండా అన్నాను, కానీ అది వెనక్కి వస్తుందా? పెదవి దాటిన మాట వెనక్కి, పగిలిన గ్లాసు అతుక్కోదు అన్నట్టు వెనక్కి రావు. సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం? మాకు తెలియకుండా మేము దీనికి బలైపోతున్నాము, బిహేవియరల్ ఇష్యూస్ అని అంటే కనుక ఈ మూడు స్వింగ్స్ని ఏదైతే ఉన్నాయో కరెక్ట్ చేసుకోవడానికి నేను ఒక 7 టిప్స్ చెప్తాను. 100% ఫార్ములా. ఓకే. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే ఎక్సర్సైజ్. సో ఇప్పుడు నన్ను చూడంగానే ఇది వినంగానే అని కట్ చేద్దాం అనుకుంటారేమో, అబ్బా ఈవిడ ఎప్పుడు ఎక్సర్సైజ్ అనే చెప్తారు, మాకు కుదరదు అంటే బేసికల్గా ఫార్ములా ఒకటి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు సంపాదిస్తున్నావు అనుకో, నువ్వు కోటీశ్వరుడివో లక్షాధికారివో ఎలా అవుతావు? ఎర్న్ చేస్తే అవుతావా, సేవ్ చేస్తే అవుతావా? ఖచ్చితంగా ఎర్న్ చేస్తే సేవ్ చేస్తేనే కదా. ఎర్న్ చేశాను, నేను లక్షాధికారి అవ్వలేదు, భిక్షాధికారి అయ్యాను ఎలాగా అంటే నువ్వు సేవ్ చెయ్యట్లా. అలాగే నాకు ఇది ఎక్సర్సైజ్ చేస్తే కోపం కంట్రోల్ అవుతుంది అని నాకు తెలుసు, మూడ్ స్వింగ్స్, కానీ చెయ్యట్లా. నువ్వు ఎలా అవుతావు మరి సక్సెస్ఫుల్ పర్సన్? సో ఎలా అయితే ఎర్న్ చేసి సేవ్ చేస్తేనే రిచ్ పర్సన్ అవుతావో, ఎగ్జాక్ట్గా నీకు తెలిసింది నువ్వు పాటిస్తేనే కంటిన్యూస్గా నువ్వు ఏదైతే ప్రాబ్లం నుంచి బయటపడతావు. సింపుల్ లాజిక్. ఇంకా దీనికి మళ్ళీ వేరే షార్ట్ కట్ నో. ఇది నీ బిహేవియర్ ఇష్యూ కాబట్టి నువ్వే కరెక్ట్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజ్ ఈజ్ ద కీ. ఎక్సర్సైజ్లో యోగా అవనివ్వండి, రన్నింగ్ అవనివ్వండి, సైక్లింగ్ అవనివ్వండి, జిమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండి, కార్డియో వర్కౌట్. ఓ మై గాడ్, నువ్వు ఒక 3 months ఆర్ 1 month కంటిన్యూస్గా చేసి చూడు. ఐ బెట్ ఆన్, బికాస్ నేను అలాంటి దాంట్లో నుంచి హ్యాండిల్ చేసుకొని మూడ్ స్వింగ్స్ కానీ కోపం కానీ బాధ కానీ, అందుకే నాకు ఎక్సర్సైజ్ గురించి చెప్పేటప్పుడు నేను ఆల్వేస్ చెప్తాను, అలా ఒక చంద్రముఖిలాగా అయిపోతావు అంటారు. ఎందుకంటే 100% వర్క్ అవుతుందిరా. సో కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్స్ అనే మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇవేంటంటే మూడ్ స్వింగ్స్ తోటి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనల్ని డిప్రెషన్లోకి చేస్తాయో వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో కీ ఈజ్ ఎక్సర్సైజ్. కీ మీన్స్ మేజర్ కీ. సెకండ్ వచ్చేసి దానితో సమతూలంగా తూగే కీ ఏంటి అని అంటే ఫుడ్. హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఆకులు, అలములు ఈ తినాలా మేడం, గడ్డి తినాలా. అసలు నార్మల్ కొంచెం జంక్ తినేవాళ్ళు ఇవి చెప్పంగానే అమ్మో ఆ గడ్డిన వల్ల కాదు. ఎంత విచిత్రం అంటే యాక్చువల్ ఫుడ్, మనం తినాల్సిన ఫుడ్నే ఒక పిచ్చి ఫుడ్ లాగా కన్సిడర్ చేయడం. జంక్ ఫుడ్డే రెగ్యులర్ ఫుడ్ అయిపోయిందా లేదంటారా? ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది. సో కాబట్టికే ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్ అండ్ నట్స్ కనుక మీ లైఫ్లో ఒక మీల్
మినిమం గనక యాడ్ చేసుకున్నట్టయితే 90% మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి స్లీప్. ఇవన్నీ ఎంతెత్తో ఈ రెండింటిని కలిపితే ఎంత బెనిఫిటో ఇది అంత బెనిఫిట్. అనగానే అమ్మయ్య నిద్రపోమన్నారు అని ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం, లేకపోతే పొద్దున్నే లేచి 10ంటికి మళ్ళీ నిద్రపోవటం, ఆ స్లీప్ కాదు నేను మాట్లాడేది. క్వాలిటీ స్లీప్ 8 hours ప్రాపర్ 10 to 6 ఇస్ అ ప్రాపర్ టైం. అలా గనక మీరు ఒక 8 hours 7 to 8 hours స్లీప్, క్వాలిటీ స్లీప్ అండ్ సేమ్ టైం స్లీప్, రోజు సేమ్ టైం మీ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే సెట్ చేస్తావో నీ బాడీ మొత్తం, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ రావడం జరుగుతుంది. సర్కేడియన్ రిథమ్ అంటే నీకు నువ్వు అలా ఒక నెల రోజులు చేసావనుకో, అలారం పెట్టుకొని 10 to 6 పడుకొని చక్కగా 9-9:30 కల్లా ఫోన్ ఆఫ్ చేసేసి ఆ బ్లూ లైట్ ఎల్ఈడి లైట్ని క్లోజ్ చేసేసి ప్రశాంతంగా క్వాలిటీ స్లీప్ కొంచెం 5 నిమిషాలు మెడిటేషన్ చేసి పడుకున్నావు అనుకో, పొద్దున 6కి టన్ అని మెలకు వచ్చేస్తుంది. నువ్వు అలారం అక్కర్లేదు ఒక 21 days or 40 days తర్వాత. సో కాబట్టి డిపెండింగ్ అపాన్ మళ్ళీ నువ్వు ఇచ్చే కీ మైండ్కి నేను లెగుస్తాను అని నువ్వు అనుకున్నావు అంటే జరుగుతుంది. సో అలా కర్కేడియన్ రిథమ్స్ కనుక నువ్వు ఫాలో చేసినట్టయితే నీ మూడ్ స్వింగ్స్ కంట్రోల్లోకి రావడం. సో మనం 3 చెప్పుకున్నాము. ద 4th ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సమస్యలు అనేది కామన్ సిరి. ఇప్పుడు చెప్తే ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుందంటే మీకేం తెలుసు, లేదు మా, ఎంత నువ్వు ఏం చేసినా కొన్ని అదే డిరెక్షన్లో జరుగుతుంటాయి. ఎప్పుడైతే నువ్వు స్తంభించి అంటే ఆ రియాక్షన్స్కి పడిపోకుండా, అంటే కొన్ని టెంప్టేషన్స్కి పడిపోతే ఎంత తప్పు పనులు జరుగుతాయో, కొంతమంది టెంప్ట్ చేయడము, లేకపోతే కొన్ని బ్యాడ్ థింగ్స్కో, ఈజీ మనీకో ఎట్లా పడితే నువ్వేమైతావు బ్యాడ్ రూట్లోకి వెళ్తావో, ఈ మూడ్ స్వింగ్స్ కూడా నువ్వు అలా బలయ్యి మంచి చెడు ఇంకా ప్రాబ్లమ్స్లో పడడం జరుగుతుంది. కాబట్టికే నువ్వు ఓవర్ థింక్ చేసి ఇంకో ప్రాబ్లమ్స్లో పడతావా, స్ట్రెస్ని వెల్కమ్ చేసి అబ్బా నాకు బాధ ఉంది, అబ్బా నాకు బాధ ఉంది అని అందులో బారినో పడతావా, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని ఒక వ్యూవర్ లాగా ఇక్కడి నుంచి చూసినప్పుడు యూ విల్ గెట్ ఏ ఓవరాల్ వ్యూ. కాబట్టికే మీకు తెలిసింది అయినా నేను మళ్ళీ చెప్తాను, కష్టాలు మనుషులకే వస్తాయి. ఆ కష్టాలు భయంకరమైనవి ఉండొచ్చు, కానీ నువ్వు బ్రతికున్నావా చాలు, యూ కెన్ డీల్ విత్ ఇట్. ఎప్పుడైతే నువ్వు పెద్ద నేనే అంత చేయాలి, నాతోటే అవుతుంది, లేకపోతే ఏది జరగదు, లేకపోతే ఇది జరగకపోతే మేము చచ్చిపోతాం, అలా ఏది ఉండదబ్బా. అంటిల్ అన్లెస్ నువ్వు ప్రాబ్లమ్ని అలా చూస్తే గనక నిన్ను అది తొక్కి డ్యాన్స్ అయ్యదు. ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయి ఫస్ట్, సొల్యూషన్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అబ్బా వస్తలే పేపర్లో అనుకుంటే అసలు నీకు అది నీకు తెలిసిందే కానీ నీకు రాదు. చూడు, నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ చేస్తావో రాదు. ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి వచ్చినవి చేసిన తర్వాత వెనక్కి తిప్పితే అది ఈజీగా చేస్తావు. లేకపోతే నువ్వు ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చాక పేపర్ ఓ షేట్ ఇదా నాకు వచ్చేసలు నేను ఎందుకు చేయలే, ఎందుకంటే నువ్వు ప్రెషర్ పెట్టినావు ఆ మైండ్ని, ఇదేదో ఉంది అనేసరికి అది అసలు బయటికి రాలేదు. సో కాబట్టికే అలా ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫీలింగ్ ప్రతి ఒక్క చదువుకున్నోళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ అయ్యి ఉంటారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా. సో కాబట్టి డోంట్ గివ్ ఏ మోర్ స్ట్రెస్. ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్ ఏంటి అంటే బేసికల్గా ఎప్పుడైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయో ఫస్ట్ ఇప్పుడైతే మరీ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు డ్రింక్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అని దీని హెల్ప్ తీసుకుంటావో నీకు నువ్వు ఆ ఒక ఉచ్చులో పడిపోయి అది తీసుకోవడం వల్ల హెల్త్ దెబ్బతినడం, ఇంకా ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవ్వడం జరుగుతుంది. సో అది ఒక విషవలయంలో పడుతూనే ఉంటావు. నువ్వు ఆ విషవలయంలో అలా ఉన్నావు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు, చెత్త జంక్ తిన్నావు, ఇంకా డిప్రెషన్లోకి, ఎక్సర్సైజ్ లేజీగా ఉన్నావు, ఇంకా సో ఎవ్రీథింగ్ ఈజ్ మేకింగ్ యూ మోర్ డిఫికల్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రావడానికి. సో కాబట్టి డోంట్ టేక్ ఎ హెల్ప్ ఆఫ్ ఆల్కహాల్. ఇది నేనైతే అవాయిడ్ 0 అని చెప్తాను. ఇఫ్ యూ అవాయిడ్ ఆర్ రెడ్యూస్ ఆల్కహాల్
ది నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే ఆర్ నెంబర్ ఆఫ్ పెగ్స్ వాట్ ఎవర్ యూ సే, అవి కనుక తగ్గించినట్టయితే నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్లో ఉండి కన్ఫ్యూజన్లో ఉండి కష్టాల్లో ఉన్నావో దేవుడికి మొక్కుకొని నేను మందు మానేస్తున్నాను అని మొక్కుకో, ఖచ్చితంగా పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తుంది. ఏంటి దేవుడు నీకు ఒక పవర్ ఇస్తాడు. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే నీ హెల్త్ బాగుంటుంది, నువ్వు ఈజీగా క్విక్గా ఈ మాయలో నుంచి బయటపడడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నీకు నచ్చిన మనుషులతో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఈ స్ట్రెస్కి కారణం ఏంటంటే నువ్వు చాలా మందిలో తిరుగుతున్నప్పుడు చాలా మూడ్ స్వింగ్స్కి గురయ్యేది లేడీస్ ఎక్కువ 80%. ఎందుకో తెలుసా, వీళ్ళు ఫంక్షన్కి పోయినా ఒక పార్టీకి పోయినా ఫ్రెండ్స్తో పోయినా అక్కడ వీళ్ళని కించపరిచేటోళ్ళు, వీళ్ళని లో చేసేవాళ్ళు, లేకపోతే గ్రూపిజం చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇలా ఉండటం వల్లనే వీళ్ళకి ఇవన్నీ జరుగుతుంటాయి బాధ. అందుకని ఆ గ్రూప్ని అవాయిడ్ చేసి నీ వెల్విషర్, నిన్ను ప్రేమ చేసేవాళ్ళు, నువ్వంటే ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళతో ఒక మాట మాట్లాడినావంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి నీ మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అయ్యి చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల నువ్వు ఫాస్ట్గా గెట్ బ్యాక్ అవ్వు. సో ఒక్కసారి కూర్చొని ఒక 2-3 months ఆలోచించి చూడు. నువ్వు ఎవరితో మాట్లాడినప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత యూ ఆర్ గెటింగ్ రిలాక్స్డ్. సో ఫైండ్ అవుట్ దట్ 5 to 6 people or 2 people or 1 person, then talk to them and spend time with them. That is the major key. And ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రెస్ట్. ఈ రెస్ట్ అనేది ఎట్లా అంటే రెస్ట్ తీసుకుంటున్నాం అనుకుంటారు చాలామంది. రెస్ట్ అనగానే ఇంటికి వచ్చేసి వర్క్ చేసి వచ్చి లేకపోతే ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చుంటాం, కానీ అది రెస్ట్ అయితే కాదు. మైండ్ఫుల్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జీవితంలో ఒక ఆగం బతుకుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం జరుగుతుందో తెలీదు. అలా ఒక రోలర్ కోస్టర్ అది ఉంటుంది కదా, రంగుల రాట్నంలో దిగి వచ్చే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది రాత్రి బెడ్ ఎక్కిన తర్వాత. ఇంకా ఆ తిరుగుడే ఉంటుంది వాళ్ళకు మనసులో. తిరిగి వచ్చాక కూడా దిగినాక ఏమవుతుంది, మనకి కళ్ళు తిప్పుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ దినమంతా రోజంతా అలాగా కష్టపడి ఆగం అయ్యి వచ్చి రాత్రి పడుకున్నా వీళ్ళకి ఆ రోజువారీ థాట్సే నిద్రలో రావటం, కలలుగా రావటం, భయభ్రాంతులు అవ్వటం మనం చాలామందిని చూస్తుంటాం. సో మైండ్ఫుల్ రిలాక్సేషన్ ఈజ్ వన్, నాట్ వాచింగ్ టీవీ. నా ఒక థీమ్లో ఏంటి అంటే నువ్వు టీవీ వాచ్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్స్ కానీ ఆ షోస్ కానీ ఇట్లాంటివి ఒకసారి చూసుకోండి వాట్ యు ఆర్ వాచింగ్. సో మైండ్ఫుల్ రిలాక్సేషన్ మేక్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్. దాంతో మూడ్ స్వింగ్స్ని నువ్వు ఈజీగా కూర్చొని, నన్ను అడిగితే గడ్డి, నేచర్, లాన్లో లేకపోతే చెట్టు దగ్గర పోయి కాసేపు కూర్చున్నా కూడా ఎంత ఫాస్ట్ హీలింగ్ ఉంటుందంటే అంత ఫాస్ట్. లేదు ఒక లైట్ మ్యూజిక్ లేదా ఏదైనా దేవుడిది ఒక స్తోత్రం నీ నోటితో నువ్వు ఉచ్చరించడం, ఒక 10 నిమిషాలు నీకు మెడిటేషన్ రాదు, నో ప్రాబ్లం, జస్ట్ కీప్ క్వైట్ అంతే. అలా శూన్యంగా ఉండిపోండి. లేకపోతే ఊరికే ఒక చిన్న బేబీతో ఆడుకోవడం, దీస్ ఆల్ ఆర్ లైక్ ఫాస్ట్ ఎఫెక్టివ్ థింగ్స్ అన్నట్టు. సో కాబట్టి వీళ్ళు కనుక ఇవి ఫాలో అయినట్టయితే మీరు అనుకునే మూడ్ స్వింగ్స్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవుతాయో మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది, మన రిలేషన్స్ మన కంట్రోల్లో, అదుపులో, నోరు అదుపులో, ప్రవర్తన అదుపులో. ఇవన్నీ అదుపులో ఉన్న కష్టమే కొని తెచ్చుకునేది అయితే లేదు. ఇంకా కొన్ని కష్టాలు ఎకనామిక్ కానీ ఇవన్నీ కానీ పోవాలి అంటే ఎప్పుడైతే నువ్వు ఈ కంట్రోల్లో ఉంటావో మిగతావన్నీ నువ్వు ఈజీగా ఏం చేయొచ్చు, గెట్ ఓవర్ అవ్వచ్చు. సో కాబట్టికే రిలాక్స్డ్ లైఫ్ ఈజ్ ద కీ టు బికమ్ సక్సెస్ఫుల్. గ్రేట్ అండి. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫుడ్ కూడా దీనికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అలా. సో అలా ఎవరైనా కూడా డైట్ పరంగా వయసుతో సంబంధం లేకుండా ఎవరికి ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఆ డైట్కి సంబంధించిన ప్లాన్ కావాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. మన కాల్ చేసిన వాళ్ళు నేను రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొంతమంది వస్తున్నా. ఒక క్లయింట్ మనకి టెలికాలర్ త్రూగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక ఆవిడ నల్గొండ నుంచి చేశారు. వాళ్ళ బాబుకి చాలా సిక్ ఉంటాడు, అంటే మసిల్ లూస్ అవుతుంది. ఏదైనా మంచి ఫుడ్ నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, మీతో మాట్లాడాలనిపించింది. మీరు చెప్పకపోయినా నేను మీ వీడియోస్ చూసి మీరు ఎప్పుడు 6 లోపల తిను అని చెప్తారు కదా. నేను అంతకుముందు నా కొడుకుకి మంచి ఫుడ్ పెడుతున్నాను, హెల్దీ ఫుడ్ పెడుతున్నాను, బట్ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. వాడికి వెయిట్ గెయిన్ కావాలా, మసిల్ పెరగాల. ఓకే. సో డాక్టర్స్ దగ్గర మందు లేదు, సో ఫుడే అని చెప్పారు. సో ఆ ఫుడ్ ఒంటికి పట్టట్లా, నేను ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా. ఎప్పుడైతే మీరు సన్ రైజ్కి ముందు తిను, సన్ సెట్కి ముందు తిను అని చెప్పారో
అది నేను ఫాలో అయ్యాను మేడం 15 days నుంచి. అప్పటి నుంచి వాడు ఎక్కువగా చురుకుగా ఉండటం, దాని తర్వాత వెయిట్ పెరగడం జరిగింది. అందుకే నేను మళ్ళీ మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని న్యూట్రిషన్కి వచ్చాను. దట్స్ అమేజింగ్. అందుకే అంటున్నాను, గ్రేట్, చాలా హ్యాపీయెస్ట్ న్యూస్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్. ఎందుకంటే నైస్ ఫీడ్బ్యాక్. అండ్ మనం చేసే ఒక ఏదైతే ప్రయత్నం ఉందో వాళ్ళకి, నేనైతే మీకు తెలుసు ఎందుకు వచ్చి చేస్తున్నాను, ఏదో ఒక చిన్న నా లైఫ్లో ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో మీరందరూ చేస్తే కూడా లైఫ్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనే ఒక ప్రయత్నం మనది. సో ఆమె అట్లా చెప్పినా కూడా ఐ సెడ్ లైక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. వన్ పర్సన్ గాట్ యూజ్డ్. చాలామంది చూస్తే మాకు తెలుసు ఇదని ఓపెన్ కూడా చెయ్యరు. అయ్యప్ప అట్లా కాదు, తెలుసు వేరు, పాటించడం వేరు, లాంగ్ టర్మ్లో పాటించడం వేరు, లైఫ్ స్టైల్ అవ్వటం వేరు. యూ షుడ్ గెట్ దట్ లైఫ్ స్టైల్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. అప్పుడు ఆటోమేటిక్గా దెన్ యు నో ఎవ్రీథింగ్. అడాప్షన్. సో వెరీ గుడ్ వర్డ్. సో అందుకనే అది చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఐ నో యు నో ఎవ్రీథింగ్. ఐ నో మీ అందరికీ అన్నీ తెలుసు. తెలిసినది 50% ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే నేను మీ కళలోకి వచ్చి మరీ సతాయిస్తాను. ఫాలో అవ్వండి, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం. మా కోసం కాకపోయినా మా కోసం అని చెప్తాను, ఎందుకంటే మా ప్రయత్నం సక్సెస్ అయినట్టు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.